ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి దేవుని యొక్క ఆత్మాభిషేకము చేత ఆయన సన్నిధానంలోనికి మనందరం ఇలా ప్రవేశించడం ఒక అద్భుతమైన అవకాశం. కొన్ని నిమిషాలు దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో ఎలాంటి కార్యాలు చేస్తున్నారో మనము వేచి చూడాలి. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అభిషేకం మన మధ్యలో నూతనమైన కార్యాలు చేయబోతుంది. నీ జీవితానికి ఒక ప్రధానమైన మలుపు ఇప్పుడే కావస్తుంది. నీ జీవితంలో ఒక అద్భుతాన్ని ఇప్పుడే చూడబోతున్నావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కొన్ని నిమిషాలు వేచి చూడండి. దేవుని యొక్క ప్రత్యక్షతను కన్నులారా చూడగలుగుతావు. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హో హల్లెలూయా. వెల్కమ్ హోలీ గోస్ట్, వెల్కమ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. హల్లెలూయా. రూట్రెల్ యూరియా షెటి ఖర సధార నిమార హదకాల్ ఎండ్రుషకరవే. సహోదరి నీరజ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీరజ, నీ పిల్లల కొరకు ఎంతో దిగులుతో బాధతో ఉన్నావు. నీ కుమార్తెకు ఉద్యోగం లేదని, వివాహం కావడం లేదని బెంగతో బ్రతుకుతున్నావు కదా. దేవుడు తన శక్తి చేత ఒక గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు. దిగులు పడుకో, నీ కన్నీళ్లు తుడిచివేయబడుతున్నాయి. హల్లెలూయా. రిమ్య షుటార హజద్రట్రిలి వేక్యూరి కమ రజు దరి నిమ రంధురవే. హల్లెలూయా. సహోదరి కుసుమ, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. కుసుమ, ఇదిగో నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాలు చూడబోతున్నావు. రిమేషుట కరాంధరవే. నీవు ఉద్యోగం కోసం చూస్తున్నావు. ఏ రూట్లో చదవాలో అని ఆలోచిస్తున్నావు. నీవు ఆలోచించుకోలేక సందేహంలో పడిపోతున్నావు. దిగులు పడుకో, దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. దేవుడు తన ఆత్మ ద్వారా మంచి మార్గానికి నిన్ను నడిపిస్తున్నాడు. ఒక మంచి ఉద్యోగాన్ని దేవునికి ఇస్తున్నాడు. దిగులు పడుకో. రిబేషుటెరి అలాకృ తని అనే మేతూరా సకారవే. సహోదరి తులసి, దేవునితో మాట్లాడుతున్నాడు. తులసి, భయంకరమైన క్యాన్సర్ రోగముతో బాధపడుతున్నావు కదా. దేవుడు ఇప్పుడే నేను దర్శిస్తున్నాడు. ఆయన శక్తి ఇప్పుడే నేను కమ్ముకుంటుంది. ఆయన జీవముని లోపల విడుదలవుతుంది. దిగులు పడుకో, దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడు. ఆమేన్. హోలీ భౌరిటవెరి భౌషకర రియండ్ర షోలర హదక్రియంద్రవే. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. వందనాలు స్వామి. ఈ సమయంలో ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై, ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపై నీ జీవాన్ని ప్రవహింపజేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేయుచున్న కార్యాలు మీరు చూస్తున్నారు కదా. మహత్తరమైన కార్యాలను దేవుడు మీ జీవితంలో కూడా చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఒక 2 సాక్ష్యాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. కాకినాడ నుండి దయామణి. దైవజనులైన సియోను రాజు గారికి ప్రభు పేరిట చాలా వందనాలు. అయ్యా, నా కుమారుడికి చాలా కాలంగా జాబ్ లేక ఇబ్బందులు పడుతూ జీవితాన్ని ముందుకు కొనసాగించలేక బ్రతుకుట చాలా కష్టమైన పరిస్థితుల్లో జీవితాన్ని నడిపించుకుంటూ కన్నీటితో బ్రతుకుతున్న నా కుమారుడి విషయంలో మీకు ఒకసారి ఫోన్ చేశాను. ఎందుకు అంటే టీవీలో వస్తున్న అద్భుతమైన వర్తమానం చూస్తూ ఉండగా దేవుడు మీ ద్వారా చేస్తున్న అద్భుతాలు సంచలనాత్మకమైనవై ఉన్నవి. కాబట్టి మీకు కాల్ చేసి నా కుమారుడి కొరకు ప్రార్థించమని కోరినప్పుడు మీరు ప్రార్థన చేసి నీ కుమారుడికి ఉద్యోగం వస్తుంది అని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు చెప్పిన ఆ నెలలోనే నా కుమారుడికి మంచి ఉద్యోగం వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూస్తున్నారు కదా దేవుని యొక్క కార్యాలు. మరొక సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నాను. బాపట్ల నుండి ప్రవీణ్ కుమార్. దైవజనులైన సియోన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మా కుటుంబంలో
భయంకరమైన సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పుల సమస్యలు, ఇలాంటి సమస్యల్లో మునిగిపోయి ఒక పూట గడవడమే చాలా కష్టమైపోతున్న పరిస్థితుల్లో ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానాన్ని చూసాం. వెంటనే దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి మాకు విశ్వాసం కలిగింది. దేవుడు మీ ద్వారా మహత్తరమైన కార్యాలు చేస్తున్నాడని చూసి వెంటనే మీకు ఫోన్ చేశాం. ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నప్పుడు మీరు చెప్పారు, మీ ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించి ఉన్నత స్థానంలో పెడుతున్నాడు అని చెప్పారు. మీరు చెప్పగా మేము విశ్వసించాం. ఆ నెలలో దేవుడు మమ్మను అత్యున్నత స్థానమునకు తీసుకొని వెళ్ళారు. మా అప్పులన్నీ తొలగిపోయాయి, మా సమస్యలు తొలగిపోయాయి. మేము ఇప్పుడు చాలా సంతోషంగా బ్రతుకుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏమన్ ప్రైజ్ ద లార్డ్. చూస్తున్నారు కదా, దేవుడు శక్తి కలిగిన కార్యములను మన జీవితంలో కూడా చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రత్యక్షతలు ఈ భూమి మీద ప్రత్యక్షపరచడానికి ఈ కడవరి కాలంలో ఆయన ప్రవక్తగా నన్ను నిలుపుకొని వాడుకుంటున్నాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మీలో ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నా సరే, ఏ విధంగానూ దిగులు పడొద్దు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ కొన్ని వందల మంది కాల్ చేస్తూ ఉంటారు, కాల్ కలవకపోవచ్చు. తర్వాత అయినా ట్రై చేయండి. మిస్డ్ కాల్ పడినా పర్వాలేదు, మీకు తిరిగి కాల్ వస్తుంది. వెంటనే కాల్ వస్తుందని అనుకోవద్దు. రేపైనా వస్తుంది, ఎల్లుండైనా వస్తుంది. ఖచ్చితంగా మీకు కాల్ వస్తుంది. మీ కాల్ కలిసింది అంటే దేవుడు ఖచ్చితంగా మీ సమస్యల నుండి విడుదల చేస్తున్నాడు అని అర్థం. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన సందేశం, నీవు పర్వతములను నూర్చుదువు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీవు పర్వతములను నూర్చుదువు అంటే, పర్వతములు అంటే పెద్ద పెద్ద సమస్యలు అని అర్థం. హల్లెలూయా. పర్వతాలను నూర్చుదువు అంటే ఇక్కడ అర్థం, నీ సమస్యలను నూర్చేస్తావు, అవి తొలగిపోతాయి అని అర్థం. అవి ఏ విధంగా జరుగుతాయి అంటే, ఎలాగ జరుగుతాయో, దేవుడు వాటిని ఎలా విడిపిస్తాడో, ఆ సమస్యల నుండి, ఆ వ్యాధి నుండి, ఆ రోగము నుండి, డాక్టర్లకు సైతము అర్థం కాని వ్యాధుల నుండి దేవుడు ఎలా విడిపిస్తాడో మీకు ఈ సందేశం ద్వారా తెలియజేయబోతున్నాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14-15 వచనాలను చూస్తే అక్కడ ఒక అద్భుతమైన మాటలు మనకి కనిపిస్తాయి. ఓ మహత్తరమైన శక్తి అక్కడ విడుదలవుతుంది. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇజ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. ఆమేన్. కక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నురుపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఈ అద్భుతమైన వాగ్దానాన్ని నీ జీవితానికి ఇస్తున్నాడా? ఆమేన్. నీవు పర్వతములను నూరుస్తావు, పొడి చేస్తావు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఒక చేతబడి శక్తుల చేత నీవు బాధపడుతూ, ఇబ్బందులు పడిపోతూ, నలిగిపోతూ, కృంగిపోతూ బ్రతుకుతున్నావేమో. ఆర్థిక పరమైన ఇబ్బందులతో నలిగిపోతున్నావేమో.
ఒక కోర్టు సమస్యతో నలిగిపోతున్నావేమో, అదొక పెద్ద పర్వతంలా కనిపిస్తుంది నీకు కదా. నీ ల్యాండ్ విషయంలో నీవు సమస్యలో మునిగిపోయి ఉన్నావేమో, అదొక పెద్ద పర్వతంలా కనిపిస్తుందేమో నీకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక వ్యాధే కావచ్చు, చేతబడి శక్తులే కావచ్చు, పెద్ద పెద్ద సమస్యలే కావచ్చు. దేవుడు నిన్ను ఒక పదును పెట్టబడిన ఆయుధం వలె మార్చి ఆ సమస్యలను నూర్చగల సమర్థత, ఆ సమస్యలను పొడి చేయగల సమర్థతను దేవుడు నీకు కలగజేస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శక్తిని నీ లోపలికి విడుదల చేయబోతున్నాడు. నీవు విశ్వసిస్తే చాలు అద్భుతము చూస్తావు. నీవు విశ్వసిస్తే చాలు నూతనమైన కార్యాన్ని చూస్తావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ సమస్యను బట్టి భయపడిపోకో. అందుకే చెప్తున్నాడు, పురుగు వంటి యాకోబు. పురుగు అంటే చాలా స్వల్పం, చాలా అల్పం, చాలా చిన్న ప్రాణి. నీవు ఒక బలహీనుడుగా, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నలిగిపోతున్న పరిస్థితుల్లో నీవు నలిగిపోతూ ఉండగా దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీ ప్రక్కన ఉన్నాడు, ఆయన నీతో ఉన్నాడు. నీవు ఆయన కుమారుడువై ఉండగా, నీవు ఆయన బిడ్డవై ఉండగా, నీవు ఆయన రక్తాన్ని పంచుకొని పుట్టి ఉండగా, ఆయన రక్తముతో కడగబడిన ఆయన నిన్ను ఎందుకు విడిచిపెడతాడు? నిన్ను విడిచిపెట్టడం జరగదు, అసాధ్యం. ప్రైజ్ ది లార్డ్. అద్భుతాలు చేసి తీరుతాడు నీ జీవితంలో. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున ఆయన వాగ్దానంలో నుంచి నీతో మాట్లాడుతున్నాడు. గ్రహిస్తున్నావా? గ్రహిస్తున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం చూస్తే, ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుతుంది, దేవుని యొక్క శక్తి నీతో మాట్లాడుతుంది, దేవుని యొక్క అభిషేకము నీతో మాట్లాడుతుంది. ఇదిగో లోయగా ఉన్న పరిస్థితులు, లోయలో చాలా లోతులో ఉన్నావు, పైకి రాలేని పరిస్థితులు, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో చాలా లోయలో పడిపోయి ఉన్నావు, పైకి రాలేకపోతున్నావు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు, ప్రతి లోయ ఎత్తు చేయవలను. దేవుడు ఎత్తు చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ప్రతి పర్వతము ప్రతి కొండ అణిచివేయబడుతుంది. వంకర వంకర దారులు ఏమైనా ఉంటే అవి సమముగా చేయబడతాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా సరే దిగులు పడుకో. వివాహం కావడం లేదని బెంగతో బ్రతుకుతున్నావు కదా. దేవుడు ప్రవచనాత్మకంగా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు నీకు వివాహం కావడం లేదు? ఖచ్చితంగా చేస్తాడు. ఆయన రక్తాన్ని పంచుకొని నీవు పుట్టావు, ఆయన యందు విశ్వాసం ఉంచావు, ఆయన ఖచ్చితంగా అద్భుతము చేసి తీరుతాడు. అయితే ఇక్కడ ఒక రహస్యం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏదైనా ఒక కార్యము జరగటానికి ఆలస్యం అవుతుంది అంటే దాని వెనుక ఒక రహస్యం ఉంటుంది. ఆ రహస్యం భక్తి నీకు నేర్పించే విషయంలో నిన్ను అద్భుతమైన రీతిగా దేవుని యొక్క చిత్తములోనికి మలచి ఆయన ఇష్ట ప్రకారంగా ఉన్నత స్థానమునకు నిన్ను నడిపించుట కొరకు ఒక రహస్య మార్గములో దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అది అర్థము కాక తల్లడిల్లిపోతూ ఉంటాం. ఆ విషయం తెలుసుకోలేక కంగారు పడిపోతూ ఉంటాం. ఆ విషయాన్ని అర్థం చేసుకోలేక, అంటే దేవుని యొక్క మనసును అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క శక్తి ఏ విధంగా
నీ మీద ప్రభావితం అవుతుందో, దేవుని యొక్క ఆలోచనలు నీ మీద ఏ విధంగా ప్రయాణం చేస్తున్నాయో, దేవుని యొక్క చిత్తం ఏమై ఉందో, దేవుని యొక్క హృదయం ఏ విధంగా నీ కోసం ఆలోచిస్తుందో అది గ్రహించాలి అంటే దేవుని దగ్గర గడపాలి. దేవుని యొక్క ఆలోచన నీకు తెలియాలంటే దేవునితో ఉండాలి. దేవునితో గడపటానికి నీకు సమయం లేనప్పుడు నీ జీవితం గురించి నీకు అర్థం కాదు. దేవునితో గడిపే టైం నీకు లేకపోతూ ఉంటే దేవుడు నీ పట్ల ఏ ఆలోచన కలిగి ఉన్నాడో నీకు అర్థం కాదు. ఎందుకు లేట్ అవుతుందో తెలియదు, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలియదు. కానీ ఆ ఆలస్యం వలన నీవు ఏమైపోతూ ఉంటావంటే కృంగిపోతూ ఉంటావు, బలహీనమైపోతూ ఉంటావు. ఏమి చెయ్యాలో అర్థం కాదు. ఒక్కొక్కసారి నీ జీవితం మీద నీకే విరక్తి కలుగుతూ ఉంటుంది. నో, దేవుడు నిన్ను లేపాలి అనుకుంటున్నాడు. దేవుడు నిన్ను బలవంతుడుగా చేయాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను అత్యున్నత స్థానంలో పెట్టాలనుకుంటున్నాడు. చిన్న దావీదు ద్వారా పెద్ద గొలియాతుని ఎలా కొట్టాడో. చిన్న దావీదు బాలుడు, యుద్ధ ప్రవీణత లేనివాడు, కానీ దేవుని యొక్క శక్తిని కలిగి ఉన్నవాడు. ఆమేన్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, సమస్యను జయించటానికి నీ శక్తి పనికి రాదు. నీ సమస్యను ఓడించటానికి నీకున్న జ్ఞానం పనికిరాదు. దేవుడి యొక్క శక్తి చేత ఎంత పెద్ద సమస్యనైనా జయించగలుగుతావు. పర్వతము లాంటి సమస్యనైనా నూర్చివేయగలుగుతావు, పొడి చేయగలుగుతావు, విజయాన్ని సాధిస్తావు. దేవుడు ఉన్నాడు అని నీవు ప్రపంచానికి ప్రత్యక్షపరచగలుగుతావు. ఆమేన్. నీ లోపల దేవుడు కనిపిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనాన్ని చూస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట ప్రభువు చెప్తున్నాడు. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం చాలా సింపుల్గా మనకు అర్థమవుతుంది, కానీ అందులో ఉన్న లోతైన సంగతులు చాలా కఠినమైనవి, చాలా రహస్యముతో కూడిన సంగతులవి. ప్రియ దేవుని బిడ్డ, ఊరికే పర్వతాన్ని తీసుకుని వెళ్ళి సముద్రంలో పడమని ఊరికే చెప్పడానికి, సరదాగా చెప్పడానికి కాదు. ఇక్కడ ఆ మాట వ్రాయబడి ఉన్నది ఎందుకో తెలుసా? ప్రభు ఎందుకు చెప్పాడు అలా అంటే, మీ లైఫ్లో ఏదైనా ఒక పెద్ద పర్వతం లాంటి సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ సందేహము అనేది నీ జీవితంలోనికి, నీ మనసులోనికి, నీ హృదయంలోనికి రానివద్దు. సందేహము అనేది లేకుండా ఆజ్ఞాపించు ఆ సమస్యకు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సందేహము ఎందుకు వస్తుంది అంటే, నీ బలాన్ని చూసినప్పుడు అది నీ బలము కంటే నీ సమస్య చాలా బలమైనదే. నీ బలాన్ని చూసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా సందేహం వస్తుంది. నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే ఖచ్చితంగా సందేహం పుడుతుంది. నీకున్న చదువుని ఆధారం చేసుకుంటే, నీకున్న ఉద్యోగాన్ని ఆధారం చేసుకుంటే, నీకున్న బ్యాక్గ్రౌండ్ ఆధారం చేసుకుంటే, నీకున్న శరీర ఆలోచనను ఆధారం చేసుకుంటే, నీ దగ్గర ఉన్న ఫైనాన్షియల్ సపోర్ట్ని ఆధారం చేసుకుంటే సందేహం పుడుతుంది. సందేహం పుట్టకుండా ఉండాలి అంటే దైవ శక్తిని చూడాలి. సందేహం నీ లోపల రాకుండా ఉండాలి అంటే దేవుని యొక్క మహిమను చూడాలి. దేవుని యొక్క శక్తిని చూసే నేత్రాలు నీకున్నాయా? దేవుని శక్తిని చూడాలి అంటే ప్రపంచానికి దూరంగా ఉండాలి, లోకానికి దూరంగా ఉండాలి, ఏకాంతంగా ప్రభువుతో గడిపే టైం పెంచుకోవాలి. దేవుని యొక్క మనసు దగ్గరకు వెళ్ళి ఆలోచించాలి. దేవుని యొక్క మనసుతో కలిసి ప్రార్థన చేయాలి.
విజ్ఞాపన చేయాలి. కొన్ని దినాలు, కొన్ని గంటలు, కొన్ని రోజులు ప్రభుతో గడిపే అలవాటు నీకు ఉండాలి. ప్రభుతో ఉండడం అలవాటు చేసుకుంటే, నీ గది తలుపులు మూసుకొని ప్రభుతో గడపడం నీకు తెలిస్తే, సమస్యను సముద్రములో పడమని చెప్పటానికి ధైర్యం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. సమస్య పెద్ద పర్వతము లాంటి సమస్యను సముద్రములోనికి విసిరివేయగల సందేహము లేని పవర్ నీ లోపల పుడుతుంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు అంటే నీ లోపల దైవ శక్తి పడిపోతుంది. నీ లోపల పరలోకపు ప్రభావము దిగివస్తుంది. నీ లోపల దేవునితో గడిపినప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ నీ లోపల దైవ ప్రభావాన్ని నింపేస్తుంది. ఆ దైవ ప్రభావము నీ లోపల ఉన్నప్పుడు సమస్యలు ధూళిలాగా అయిపోతాయి. పర్వతము లాంటి సమస్యలు పొడిగా మారిపోతాయి. నీవు ఒక్క గాలి ఊది ఆ దుమ్మును పరుగులు తీయించగలవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దుమ్ము ధూళి ఎట్లా అయితే ఒక గాలితో పోగొట్టగలవో, పరుగెత్తించగలవో, దేవుని యొక్క శక్తిని లోపలికి వస్తే, దేవుని యొక్క అభిషేకం నీ లోపలికి ప్రవేశిస్తే ఎటువంటి సమస్యనైనా సరే డీల్ చేయగలుగుతావు, వెళ్ళగొట్టగలుగుతావు, పారద్రోలగలుగుతావు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఏ సమస్య నిన్ను భయపెడుతుందో ఆ సమస్యను నువ్వే భయపెడతావు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ భూమి మీద మనకు అపజయం అంటూ లేదు. ఈ భూమి మీద మనకు అపజయం అంటూ లేదు. ఎందుకో తెలుసా? ప్రపంచాన్ని నిర్మించిన సర్వశక్తి గల దేవుడు మన లోపల ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆమేన్, ఆయన నీతో ఉన్నాడు. ఆమేన్, విజయాన్ని ప్రభువు నీకు ఇస్తున్నాడు. పర్వతాలను నూర్చేస్తావు, సమస్యలను పొడి చేస్తావు, సమస్యలను వెళ్ళగొడతావు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. వెల్కమ్ హోలీ గోస్ట్. దేవుని యొక్క ఆత్మ ఇక్కడ కృమ్మరించబడును గాక, పరిశుద్ధ జీవం ఇక్కడ విడుదలగును గాక. రోటలి భ్యోరి ఠిరి షోర నిమ్మెల హరోక్ర హద సంధరి కనియందురవే. సహోదరి సంధ్య దేవుడినితో మాట్లాడుతున్నాడు. సంధ్య, పిల్లలు లేక బాధపడుతున్నావు కదా, దేవుడు త్వరలో గొప్ప మిరాకల్ చేస్తున్నాడు. ఇదిగో 7 సంవత్సరాలుగా పిల్లలు లేరు కదా, ఈ సంవత్సరంలో దేవుడు నీకు ఒక బాబునిస్తున్నాడు. దేవుని నామాన్ని మహిమపరచుకో. రిమా షడిలెబెరియనోంద్రుతి కళాసధరవే. హల్లెలూయా. రియారో క్రౌంట్రిమ్మే యూటి కరాసధరవే. సహోదరి రియా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రియా, ఉద్యోగము లేక బాధపడుతున్నావు కదా, దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు. త్వరలోనే నీకు ఉద్యోగము దొరుకుతుంది. మంచి ఉద్యోగాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. క్రౌంట్రె మెజూటిలియా రాజద క్రియానంతృతి ఖనా మెరవే. హల్లెలూయా. ట్రిక్యానావే. సహోదరి త్రివేణి, దేవునితో మాట్లాడుతున్నాడు. త్రివేణి, వివాహం కావడం లేదని బాధపడుతున్నావు కదా, త్వరలో గొప్ప కార్యాన్ని ప్రభు నీ పట్ల చేస్తున్నాడు. దిగులు పడుకో, నీ కన్నీళ్లు తుడిచివేయబడుతున్నాయి. త్రివేణి, రోషామామ లుతార కలియంట్రుషాకరవే. రెమ్యో డేరియో షోకా రోజాధర్యే. సహోదరి రాజేశ్వరి, దేవునితో మాట్లాడుతున్నాడు. రాజేశ్వరి, ఇదిగో నీ భర్త వలన చాలా ఇబ్బందులు పడుతున్నావు. దిగులు పడుకో, నీ భర్త మనసును దేవుడు మారుస్తున్నాడు. నీకు మంచి జీవితాన్ని ఇస్తున్నాడు. ఇంతవరకు నీవు కార్చిన కన్నీళ్లు ప్రభువు తుడిచివేస్తున్నాడు. హల్లెలూయా. క్రోరి భీషుట ఖర్యనంద్రుతి కలందరవే. ఢెరియుని రుషాకర అందసదరవే. ట్రిక్లో హోబారవే. సహోదరుడా పీటర్, దేవునితో మాట్లాడుతున్నాడు. పీటర్, ఇదిగో ఓ భయంకరమైన పక్షవాతంతో బాధపడుతున్నావు. ప్రభు నిన్ను తాకుతున్నాడు. ఇప్పుడే ఆయన అభిషేకం నీ పైకి వస్తుంది.
ఇప్పుడే మంచం మీద పడి ఉన్న నీవు దేవుని యొక్క శక్తి చేత నింపబడుతున్నావు. లే రిఖోమలి అందురవే, నువ్వు నడుస్తున్నావు. అభిషేకం నీ లోపలికి విడుదలవుతుంది. దిగులు పడుకో. ఆయన శక్తి చేత నీవు నింపబడి నడవగలుగుతున్నావు. దేవుని నామానికి మహిమను చెల్లించుకో. రికల త్రోట్రి భేషి ఖరవే. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గొప్ప దేవా, ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని, ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపైన ఆత్మను కృమ్మరించి అభిషేకించండి. మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తున్నారు కదా దేవుని యొక్క కార్యాలను, సంచలనాత్మకమైన కార్యాలు ఏ విధంగా చేస్తున్నాడో నీ జీవితంలో కూడా చేయబోతున్నాడు. ఆమేన్. మీలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఏమి దిగులు పడొద్దు, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఖచ్చితంగా దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తున్నాడు. కొన్ని వందల మంది కాల్ చేస్తూ ఉంటారు, కాల్ కలవదు. తర్వాత అయినా ట్రై చేయండి. ఒకవేళ మిస్డ్ కాల్ పడినా పర్వాలేదు, మీరు ప్రశాంతంగా ఊరుకోండి. రేపైనా మీకు కాల్ వస్తుంది, ఎల్లుండైనా కాల్ వస్తుంది. కాల్ కొరకు ఎదురు చూడండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాగే మీలో ఎవరైనా సరే నన్ను మీ ఇంటికి కానీ మీ మీటింగ్కి కానీ ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించుకోవాలి అనుకుంటే తప్పకుండా కాల్ చేయండి, లేదంటే మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను సమయం ఇస్తాను. మీ ఇంటిని దర్శించటానికి, తప్పకుండా మీ సమస్యల కొరకు ప్రార్థన చేయించుకోవటానికి మీరు ఆహ్వానించుకోవాలనుకుంటే తప్పకుండా కాల్ చేయండి. తర్వాత నన్ను వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే హైదరాబాదులో నన్ను కలవచ్చు, కాకినాడలో నన్ను కలవచ్చు. తప్పకుండా కాల్ చేయండి. అలాగే మందిరం నిర్మాణంలో ఉంది. మీలో ఎవరైనా సరే దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడుతూ ఉంటే తప్పకుండా మందిర నిర్మాణం కొరకు మీ ఆర్థిక సహకారాన్ని అందించండి. ఎందుకంటే మందిర నిర్మాణంలో ఎవరు పాల్గొంటారో వారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని దేవుడు సమృద్ధిగా దీవించబోతున్నాడు. తప్పకుండా దేవుని పనిలో పాల్గొనండి. ఈ టీవీ పరిచర్యలో కూడా మీ యొక్క చేతులను కలపండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. స్వస్థత అభిషేక ప్రార్థన ప్రతి నెల 3వ శనివారం సికింద్రాబాద్ YMCAలో జరుగుతుంది. తప్పకుండా రండి. ప్రతి నెల 4వ శనివారం కాకినాడ గెత్సెమనే వనములో జరుగుతుంది. తప్పకుండా వచ్చి దేవుని యొక్క అభిషేకం పొందండి, గొప్ప విడుదల పొందండి. ఆమేన్. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.